ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. ఈరోజు మనం 39వ శ్లోకాన్ని తెలుసుకుంటున్నాము. అర్జునుడు భగవానుని పలు విధాలుగా స్తుతించటము ఈ 39వ శ్లోకంలో కూడా మనము తెలుసుకుంటున్నాము. వాయుర్యమోగ్నిర్వరుణస్య శాంకః ప్రజాపతిస్త్వం ప్రతిమామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతి అయిన బ్రహ్మవు, బ్రహ్మకును జనకుడవు. నీకు వేల కొలది నమస్కారములు, మరలా మరలా నమస్కారములు, ఇంకనూ నమస్కారములు. వాయువును, యముడును, అగ్నియు, ఇంకా వరుణుడును, చంద్రుడును, బ్రహ్మదేవునికి తండ్రి అయిన వారు కూడా మీరే ఉన్నారు. ఇక మీకు వేల వేల నమస్కారములు, మరలా మరలా మీకు నమస్కారములు అని భగవానుని అర్జునుడు వేడుకోవడము ఈ శ్లోకంలో మనము తెలుసుకుంటున్నాము. అర్జునునకు భగవానుని ఎడల కలిగిన అట్టి అపరిమితమైన భక్తి ముముక్షువులందరికీ అంటే సాధకులందరికీ కూడా అత్యంత ఆవశ్యకమై ఉన్నది, అవసరమై ఉన్నది అని ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తున్నది. ఇంకా భగవానుని పలు విధాల అర్జునుడు వేడుకోవటము తదుపరి 40వ శ్లోకంలో మనం తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.